హాయ్ అండి. ఈరోజు నా స్పెషల్ ఎగ్ దోశ వేస్తున్నా. సో దానికి కావాల్సింది ఎగ్ బీటర్ 2 ఎగ్స్ తీసుకున్నా, టమాటా చట్నీ, ఆయిల్, దోశ బీటర్. ఆల్రెడీ చట్నీ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇది మీకు చూపించుంటే బాగున్నా ఎట్లా చేసుకుంటున్నా అనేది. సో ఇది నా దోశ స్టార్ట్ చేస్తున్నా. ప్యాన్ అయితే చాలా హీట్ ఎక్కింది. సో దీన్ని కుక్ చేసుకోవడానికి ఆనియన్ ఉంది. ఆనియన్ని నేను ఇట్లా ఫుల్గా కట్ చేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల ఆనియన్తో రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే దోశ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అని మా ఆయన చెప్పాడు. సో ఏం చేస్తున్నా అనేది జస్ట్ మీరు ఒకసారి చూడండి. అవసరమైతే తప్పులు ఏమైనా ఉంటే నాకు కొంచెం టిప్స్ కూడా వేయండి. సో నా వంట స్టార్ట్ చేసినది ముందుగా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న డ్రాప్స్ వేసుకున్న గడ్డితోటి. అండ్ నెక్స్ట్ నేను ఆనియన్ ఒకటి తీసుకొని దాన్ని ఒక మధ్యలో భాగంలో కట్ చేసి ప్యాన్ని మొత్తం ఇలా అప్లై చేసుకున్నా. ఒక్కసారి ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత కనిపిస్తుంది కదా, ఆయిల్ అట్లా అబ్జర్వ్ అయింది. ఇప్పుడు నేను దోశ బీటర్ని వేస్తున్నా. నాకు వంటలు సరిగ్గా రావని మా ఆయన అంటుంటారు. బట్ నాకేమంత పర్ఫెక్ట్ వంటలు రావండో. పెళ్ళైనాక నేర్చుకున్నా, అది కూడా మా ఆయన చెప్తేనే. మా ఆయన పెద్ద ఫుడీ అండి. మగవాళ్ళకి సామెత ఉంది, మగవాళ్ళు పిల్లల మాటలు వినాలంటే మనసు చూసి కాదు, కడుపు చూసి తెగొట్టాలి. అట్లా అయితేనే వాళ్ళు మన మాట వింటారు, లేకపోతేనా వినరు. సో మా ఆయన కోసం ఎగ్గు దోశ, వేడి దోశ, ఎగ్గు దోశ, వేడి దోశ, ఎగ్గు దోశ తింటే మార్చిపోతారు మళ్ళీ వచ్చే. ఆయిల్ వేసిన నేను ఇది లో ఫ్లేమ్లో పెట్టినాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ పాటికి ఒక అదే అయ్యేది. వేసినా కదా, ఇప్పుడు ఎగ్ వేస్తున్నా. లైట్గా వేస్తున్నా అది, ఎందుకంటే ఆల్రెడీ దోశలో ఎగ్ ఎప్పుడు లైట్గానే వేసుకోవాలి. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు బ్రెడ్కి ఎట్లా ఎగ్ ఇదవుతుందో దోశకు కూడా ఎగ్ అనేది అట్లానే ఉంటుందండి. సో దోశ కింద నుంచి మంచిగా కాలితేనే ఎగ్ కూడా ఒక ఇది అవుతుంది. అండ్ దీనికి నేను వేసిన టమాటా రెడ్ చట్నీ. ఈ టమాటా రెడ్ చట్నీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మా ఫ్రెండ్ ప్రియమైన నా పక్కింటి ఫ్రెండ్ ఇచ్చింది తినమని. తను కూడా ఆవకాయ టెస్ట్ లిస్ట్లో నెంబర్ 1 అండో. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా, ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ మీకు ఒక వీడియో అప్లై చేసినప్పుడు నేను తన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు బాగా అడ్జస్ట్ అయిన తర్వాత ఆయిల్ని నేను మళ్ళీ 2 డ్రాప్స్ వేసుకున్నా. మర్చిపోకుండా ఎప్పుడైనా మనం ఆయిల్ వేసేటప్పుడు ఈ చివర్లో ఉంటాయి కదా కొనలు, ఆ కొనలు మాత్రమే వేసుకోవాలి. అట్లా చేస్తేనే దోశ కరెక్ట్ షేప్లోకి వస్తుంది. మా పాప ఒక పాట పాడుతుంది ఎప్పుడు. ఈ మధ్యన ఒక పాపులర్ అయిపోయింది ఆ పాట. నేను కూడా ఒక్కసారి వేస్తున్నానే, ఏమనుకోకండో. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ. చూసారా, ఆనియన్ మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ రాసాం అనుకోండి, ఇది చూసారా వెనక ఎంత బాగుందో. వావ్, ఇట్లా చూస్తేనే అస్సలైన హోటల్లో చూసిన దోశలా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు
ఇదంతా ఇలా చేసిన. నాకు ఎందుకు అలవాటు అండి, మా ఊడికి ఎగ్ దోశ అన్న, బ్రెడ్ ఆమ్లెట్ అన్న, ఇది చూస్తే పైకి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే కారం, ఉప్పు కారం వేసిన ఎగ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది. సో నాకు ఆమ్లెట్ చేయడం రాదు. సో దోశ వేయడంలో నెంబర్ 1. చేసేసిన ప్లేట్లో పెట్టేసిన. ఇలా నా ఎగ్ దోశ రెడీ. చట్నీ వేసిన తర్వాత మీకు చట్నీ వేసి కూడా చూపిస్తా. నేను చట్నీకి తాలింపు రెడీ చేసుకున్నాను. ఎక్కువ నైట్ టైం మన చట్నీ తాలింపు చాలా సింపుల్గా వేసేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటా. సో నేను కరివేపాకు అండ్ పోపు దినుసులు తీసుకుంటున్నా. నైట్ టైము మన తాలింపులు అనేది ఎంత తక్కువ తింటే మన బాడీలో అంత కొలెస్ట్రాల్ తగ్గుతాయండి. తాలింపులు వేడి, వాళ్ళు ఎండాకాలంలో ఇంత తాలింపులు తింటే మనకి నైట్ డైజెషన్ చాలా కష్టమవుతుంది. సో నేను కొంచెం తక్కువ వేసుకుంటా తాలింపు. చూడండి ఇంతే. చిటపటలాడుతుంది. ఏమండో బాబోయ్, జాబ్ చేసుకొచ్చి ఇంకో వంట చేయాలంటే చాలా కష్టం. సో నా చట్నీ కూడా రెడీ. చట్నీ అయిపోయింది. ఇట్లా అయిపోయినాక మంచిగా చట్నీ తాలింపు అయిపోయింది. ఇంకొక బీటర్ దోశ వేసిన అనుకోండి, ఇంకంతే. మా పాప చెంగుని వచ్చి మమ్మీ నా దోశేది, మమ్మీ నా దోశేది అంటది. చాలామందికి జాబ్ లేకపోయినా ఏం చేయాలో అనుకుంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఏ జాబ్ లేకపోయినా దోశ సెంటర్ పెట్టుకొని దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ అనుకొని షాప్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. చూసారు కదా, ఇట్లా నేను కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ కూడా చాలా మీడియంగానే ఉందండి. చూసారు, ఫ్లేమ్ చాలా మీడియంగానే పెట్టిన, ఇక్కడ మాడకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ నేను అప్లై చేస్తున్నా. ఒక్క నిమిషం. నెక్స్ట్ అప్లై చేస్తున్నా టమాటా రెడ్ గ్రేవీ చట్నీ. ఇది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి మా ఆయన ఏమంటాడు. ఇంకా ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లొచ్చిందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇటు మర్చిపోయాను. ఆయిల్ ఏది ఉన్నా లేకపోయినా ఆయిల్ వేసి తీయకపోతే ఆ దోశకు ఆనందం ఉండదమ్మో. ఆహా ఏమి రుచి దోశ మరచి మేము జనాలు తిన్నారంటే అరే మరచి. ఆహాహా వావ్, చూసానండి షేప్ ఎంత మంచిగా వచ్చిందో. కలర్ కూడాను. దీన్నే కదా అనేది రాజు. ఏం లేకపోయినా కూడా దోశ వేసుకుంటూ కూడా బతికేయచ్చు. సో నా రెసిపీ, నా స్టైల్ మీకు నచ్చితే ఒక్కొక్క లైక్, ఒక షేర్, ఒక కమెంట్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.